లింగాలగనపురం మండల్, జనగామ జిల్లా. సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలన్నీ ఒకటొకటి అమలు పరుస్తున్నాం సార్, అంచెల వారీగా. ఎందుకంటే మాకు ఒక టైం 1 ఇయర్‌లో గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ లోపట ఈ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చుంటాయి. 3, 4 నెలలు, 4 నెలల వరకు కొంచెం గ్యాప్ ఏర్పడ్డది. ఆ గ్యాప్‌ను నింపడం కోసం ఒక 3, 4 నడుస్తున్నాయి గ్యారెంటీలో. 2 రేపు సంక్రాంతి లోపల అమలు పరచడానికి మా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. మేము ఇప్పియడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ అట్లానే సార్ గత సార్ సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉన్నది సార్? సార్ మాజీ సర్పంచ్ ఆ, పాలన ఏ విధంగా ఉన్నది? ఇక మాజీ సర్పంచ్ పాలన అంటే మేము చెప్పొద్దు సార్. బండ ఉన్నది అంతే. ఇక ఎలక్షన్స్ అయింది, మళ్ళీ ఎలక్షన్ అయినాయి. ఆ ఎలక్షన్ ఇంకా 4 రోజులు అంటే ఇక్కడ మహిళా సర్పంచ్గా ఎస్సీ. అట్లాగనే సార్ సార్ మన గ్రామంలో ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు అమలైనవి సార్? ఎంతవరకు లేదు సార్. మా ఊర్లో 10 ఏళ్ల పరిపాలనలో మా ఊర్లో ఒక్క పని కూడా చేయలేదు. 100 మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్లో యాజ్గా నా ఊర్లో ఒక నేనుగా చెప్తున్నా, ఆ రోజుల్లో 550 అయ్యేవా ఇండ్లు ఇచ్చినాం. 552 ఇండ్లు ఇచ్చినాం. చుట్టూ 1600 మీటర్లు సీసీ రోడ్ పోసినాం మేమే. ఎలక్ట్రిసిటీ ఇప్పించినాం. అర్జన్లకు 88 ఎకరాలు మేము మా గవర్నమెంట్ మా ద్వారా మేమే ఇచ్చినాం. ఈ 10 ఏళ్ల పరిపాలన టీఆర్ఎస్లో మాకు 10 రూపాయల పని కూడా జరగలేదు మా విలేజ్లో. మేము ఇచ్చిన ఇండ్లే, మేము ఇచ్చిన రోడ్లే, మేము ఇచ్చిన చెరువులే, మేము ఇచ్చిన కట్టలే. సార్ అట్లానే సార్ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్ బీఆర్ఎస్? డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేవని సార్, దాన్ని మనం చూడనే చూడలేదు. అట్లాగనే సార్ మిషన్ భగీరథ అద్భుతమైన పథకం ఉండి ఇంటింటికి నల్లా ఇచ్చారని చెప్పేసి గత మిషన్ భగీరథ మేము పోసిన 1600 మీటర్లు మేము పోసిన సీసీ రోడ్డును మిషన్ భగీరథ అని తీసి మొత్తం రోడ్లను నాశనం చేసిపోయాడు. మొత్తం తవ్వి రోడ్లను పనికిరాని విధంగా చేసిపోయాడు. సార్ అట్లాగనే సార్ రైతులు రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు, ఐకేవీ సెంటర్లు కూడా సరిగా ఏర్పాటు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి సార్. దీనిపైన ప్రతిపక్షాలు అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయి, పోతూనే ఉన్నాయి. ఐకేవైలో ప్రతి సంవత్సరం వాళ్ళు చేసినట్లు మేము కూడా ప్రస్తావన చేస్తాం. మన కూడా ఐకేపీ అయిపోయింది. ఒక కొంత జనం కొంచెం నర్వస్లో ఉన్నారు సార్. మీరు అన్నట్టు రైతు బంధు మీద ఉంది. సరే ఎన్ని ఎకరాలకు ఇస్తుంది, 5 ఎకరాలకు ఇస్తుంది, 3 ఎకరాలకు అన్నీ అనే ఉద్దేశంలో కొంచెం నారాజు అయ్యిండ్లు ఉన్నారు. అయితే దీనికన్నా ముందు 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి మాపోయినాయి. వాళ్ళకి 2 లక్షలు మాపోయినాయి, మనకు 5 ఎకరాల కన్నా 25,000 వస్తాయి కదా అనే ఉద్దేశంలో దాని ఇష్యూలో కొంచెం అందుకున్నారు. అది కూడా రేపు సంక్రాంతి లోపల సంక్రాంతి కానుకగా ఆ రైతు బంధు వేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చింది. సార్ అట్లానే సార్ ధరణి పైన ఎలాంటి సమస్య లేదు. ధరణిలో చాలా మోసపోయింది సార్ మా విలేజ్లో. అంటే మా విలేజ్ అక్కడ అందరూ అయిపోయినట్టు మన విలేజ్ గురించి చెప్తారు. ధరణిలో కంప్లీట్ నాశనం, అన్నదమ్ములు కొట్టుకునే రోజులు అయినాయి, అన్నం చిట్టుకు రోజులు అయినాయి. భార్యాభర్తలు తల్లి కొడుకులు అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ధరణిలో. అయితే అటువంటి ఆలోచనలోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ధరణి అనేది తీసేసి భూభారత్ అనే పేరు మీద అనుభవకాలం కూడా పెట్టినావు. అనుభవకాలం ఆనాడు చంద్రశేఖరరావు గారు తీసిండు కాబట్టి, అనుభవకాలం తీసేసిండు కాబట్టి నీది నీ భూమి తెలియదు, నాది నా భూమి తెలియదు. అలాంటి ఉద్దేశంలోనే అనుభవకాలం ఇంక్లూడ్ చేశారు ఇప్పటి ప్రభుత్వం, మా ప్రభుత్వం. కాబట్టి అది ఆర్ఓఆర్ సిస్టమ్ పెట్టింది. దాని ఆర్ సిస్టంలో పెట్టి ఒకరు ఆర్ఓఆర్ ఏం చేయాలి, మన ఎంఆర్ఓ ఏం చేయాలి, డీటీ ఏం చేయాలి, ఈ బుక్స్ నోటేషన్ అయ్యి పాస్బుక్లు ఆర్డీఓ ద్వారా రావాలన్నా అనేది ఇవన్నీ బెనిచ్చి సెక్షన్ అలాట్ చేసి సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. కానీ సార్ గత పాలనలో ప్రవేశపెట్టిన పథకంలో దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది? ఒక యాదవులకు 5కి 10 మందికి ఇచ్చారు సార్. బీసీ బంధు లేదు. ఒక కుటుంబాలకు మాత్రం అదే గొల్ల కుటుంబాలకు మాత్రం ఒక మా ఊర్లో ఒక 20-30 మందికి వచ్చినాయి సార్. ఓ వన్ టైం వచ్చినాయి. వాడు అట్లా ఇచ్చిండు, అదే లారీ మళ్ళీ వెనక పోయింది. అట్లాగే సార్ లారీ ఇటుకు వచ్చింది, అదే లారీ మళ్ళీ వెనక పోయింది బేరం, అంతే. ఇక దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు సార్? దళిత బంధు ఒక్కరికి ఇచ్చింది సార్. సార్ అట్లాగే సార్ అవో మీరు సీనియర్ నాయకుడు, గత పాలనకు ఈ పాలనకు తేడా అయింది సార్. తేడా ఉంటుంది సార్. 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు విసుగు చెందిండ్రు. ఏం చేసినా ఏ స్కీమ్ రాకుండా ఏం లేదు. కావాల్సింటే ఆయన ఒకటి ఏం చేసిండంటే కళ్యాణ లక్ష్మి అనేది పెట్టిండు. అది ఇక ఉచితంగా డబ్బులు, ఆయన డబ్బు ఉంది కాబట్టి చేయగలిగిండు కళ్యాణ లక్ష్మి అనేది. అయితే మేము చేసినామంటే కళ్యాణ లక్ష్మి ప్లస్
ఏదో గోల్డ్ ఇస్తామని కూడా అని అన్నాము. కానీ గోల్డ్ ఇచ్చేది ఏం లేదని ఇలా కళ్యాణ లక్ష్మి మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చేస్తున్నాం. ఎటువంటి ఏం జరగలే ఇప్పుడు చేసి. అట్లానే సార్ గత పాలనలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండిపోయింది. అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇయలే. హ్మ్. ఈ కాంగ్రెస్ పరిపాలన అయిన యువకులకు అలాంటి చైతన్యం ఇస్తుంది. యువకులకు అన్నీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయినాయి సార్. మొన్న కూడా వచ్చినాయి. ఇరిగేషన్ వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చిండ్రు. అంటే ఇరిగేషన్ స్టూడెంట్స్‌కు. చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. మళ్ళా కూడా నిన్న ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయింది. మళ్ళా గ్రూప్ 2 పెట్టిర్రు. గ్రూప్ 3 ఎగ్జామ్ పెడతాండ్రు. నిరుద్యోగులకు నిరాశపరచకుండానే ఎగ్జామ్స్ అనేది ధనాధన పెడుతుండ్రు. గత ప్రభుత్వంలో ఎప్పుడో ఒకసారి పెట్టిర్రు. అది రిపేర్ అయింది. వచ్చిన వాళ్ళకే నౌకర్లు ఇచ్చడం, కాంట్రాక్ట్ బేస్ అని అదని ఇదని దోపిడీ జరిగింది. అవినీతి జరిగింది. అప్పుడు ఎవరు మాట్లాడే నాయకులు లేరు. ఉంటే దుప్పొగడే అయిపోయి జరిగింది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్. అన్ని ఎగ్జామ్స్ అని మొన్న కూడా ఇంజినీరింగ్ ఏఈలకు దాదాపు ఒక 700 మందికి ఇవ్వడం జరిగింది. కొన్ని పోలీసు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. సరే మేము చేసినాం అని వాళ్ళు అంటుందని, మీరు చేస్తే మీరు ఇంప్రూవ్ చేయలే. సాయం చేయలే. 6 నెలల కిందంటే 6 నెలల కింద నువ్వు ఆర్డర్స్ తయారు చేసి పెట్టుకోవచ్చు కానీ ఆర్డర్స్ ఎవరికీ కాలే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఆ లోపట ఉన్నయన్ని తీసి ఇచ్చేసిండు. మేమే ఇచ్చినాం, మీరు ఇచ్చిండ్రు అనేది జరిగింది. మీరు ఇచ్చినప్పుడు ఇచ్చినట్టయింది. కానీ మేమే ఇస్తున్నాం కదా! అది. అట్లానే సార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మీ గ్రామానికి ఎన్ని ఇందిరా మిల్లులు వచ్చినాయి? ఈ బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్‌లు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాడు మహాత్ముడు గాంధీ. రాజకీయ చతురంగడు. రాజకీయంలో ఎలాంటి మార్పు రాలే. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే రాజయోగం ఆ రోజుల్లో గూడా. ఆ రోజుల్లో గూడా మా దగ్గర పొన్నాల లక్ష్మయ్య గారు ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే. మేము అంతా డెవలప్ అయ్యాం సార్. మా ఊరు మాత్రం మేము 100% డెవలప్ చేసుకోగలిగినాం. అంతవరకే చెప్పగలుగుతా అట్లానే సార్ రానున్న స్థానిక ఎన్నికలపైన సార్. మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్